రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని రిట్రియేట్ చేసి అది కొంచెం పక్కకు వెళ్ళేటువంటి దిశగా మీడియా ప్రొజెక్షన్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అరెస్ట్ చేశారు. నిన్నటితో 4 అరెస్టులు కంప్లీట్ అయ్యాయి. అన్నింటిలో సక్సెస్ఫుల్గా వెయిట్ తీసుకున్నాం. రాత్రి అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మాకేం చెప్పారు అంటే ఏలూరు పోలీస్ స్టేషన్ అని చెప్పారు. మేము ఏలూరు పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ వి కేమ్ టు నో మార్నింగ్ దట్ వాజ్ బీయింగ్ టేకెన్ ఇన్ టు కస్టడీ ఇన్ కేస్. ఈ కేసులో క్రైమ్ నెంబర్ 188 of 2026 అండర్ సెక్షన్ 147, 148, 152, 192, 197 1D, 353(1)B of BNS and section 13 and 39 of UPA Act అండి. UAPA Act 1967 కేసులో ఇప్పుడు రావణ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులన్నీ మరణశిక్ష పడదగినటువంటి కేసు. మరణశిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్, మరణశిక్ష అంటే రాజద్రోహం, దేశద్రోహం పెట్టినటువంటి కేసు. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, ఏ కాంటెస్ట్లో ఈ కేసులు పెట్టారో నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఇంకా ఎఫ్ఐఆర్ నా దగ్గరికి రాలేదు. బహుశా ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత నేను దాని మీద రెస్పాండ్ అవుతాను. నేను అనుకోవటం, నిన్న కందుల దుర్గేష్ గారు మాట్లాడినటువంటి మాట ప్రెస్ మీట్ నేను చూశాను. ఈ ప్రెస్ మీట్లో కందుల దుర్గేష్ గారు ఏం మాట్లాడారంటే, ప్రకాష్ రాజుకి సంబంధించి ప్రకాష్ రాజు అండ్ రావణ్ వీళ్ళు ఇద్దరూ కూడా దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేటువంటి ఒక దేశ ద్రోహానికి పాల్పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఒక కాన్స్పిరసీ చేశారు. ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలి అనేటువంటి ఒక కాన్స్పిరసీ చేసి, ఆ కాన్స్పిరసీ ద్వారా ఈ రాష్ట్రానికి, భారత ప్రభుత్వానికి, అంటే భారత ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో సహా దేశద్రోహానికి పాల్పడేటువంటి నేరం చేశారు. కాబట్టి రావణ్ని ఈరోజు రిమాండ్ చేయించబోతున్నారు. నిరుద్యోగ సమస్య, రైతులకి మద్దతు ధర లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు, లంచం, ఎక్కడికి వెళ్తే లంచం లంచం లంచం. అమరావతి నాశనం అయిపోతుంది. కొత్త కన్స్ట్రక్షన్స్కి డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బందులు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం సహకరించడంలా స్టీల్ ప్లాంట్ అమ్ముడుపోతుంది. రాష్ట్రంలో రోజుకు ఒక ఫ్యాక్టరీ పేరుపై 10 మంది, 20 మంది, 30 మంది చచ్చిపోతున్నారు. పరిపాలన లేదు, పంచాయతీలకు నిధులు లేవు, ప్రెసిడెంట్లకు నిధులు లేవు, రోడ్లు లేవు, రాష్ట్రంలో డబ్బులు లేవు. చేయాల్సిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రతిసారి రోజుకొక హెల్త్ ప్రాబ్లం అని చెప్పి వెళ్ళి పడుకుంటున్నాడు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే రావణది ఒక పెద్ద సమస్య అండి. రావణ్ మాట్లాడింది ఒక సమస్య అండి. రావణ్ కోసం ఈరోజు ఎంటైర్ మీడియా వారం నుంచి సమస్యలన్నీ గాలికి వదిలేసి రావణు శ్రావణు, శ్రావణు రావణు, శ్రావణు రావణు, శ్రావణు రావణు. ఏంటండి శ్రావణు రావణు? ఏంటికి ఉపయోగం? కూటికి వచ్చినా గుడ్డకు వచ్చినా శ్రవణ్ కుమార్ మీద మీడియాలు మెసేజ్లు పెడితే, శ్రవణ్ కుమార్ మీద డిబేట్లు పెడితే, ప్రజా సమస్యల కోసం పెట్టండి సార్, ప్రజల ఆలోచన కోసం పెట్టండి సార్. అది వదిలేసేసి రఘురామకృష్ణరాజు నా మీద పడతాడు, నేనేం రఘురామకృష్ణ ఏదో నా ప్రొఫెషన్ నాకు ఉంది, నేనేం ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోవటంలా, నేనేం చేసుకున్నా అది నా ఇష్టం. కానీ రఘురామకృష్ణరాజు అలా కాదే. రఘురామకృష్ణరాజు ప్రభుత్వం నుంచి నెలకు 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నాడే. ఆయన తీసుకుంటున్నటువంటి బతుకు, ఆయన మాట్లాడే మాట, ఆయన వేసుకున్న చొక్కా, దానికి పెట్టిన గంజి, తాగే టీ, దాంట్లో వాడే టీ పౌడరు, దాన్ని వాడే వాటర్ బాటిల్ ప్రభుత్వం నుంచి వస్తుంది. ఆయన ప్రభుత్వానికి ఆన్సరబుల్లే, నేను కాదే. పవన్ కళ్యాణ్ ఆన్సరబుల్లే. ఈయన ఇక్కడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ వెళ్తే డబ్బులు, అక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్తే 200 మంది పోలీసులు, సెక్యూరిటీ, ఆయనకు వచ్చే జీతాలు, ఆయనకి అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వ ధనమే, ప్రజాధనమే. దాన్ని ఆలోచించండి. నిన్న రావణ్ గురించి గత వారం రోజుల నుంచి పోలీసులు 500 మంది పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్లో పెడుతున్నదంతా ప్రజాధనమే. కాబట్టి ఈరోజు రావణ్ అరెస్ట్ అవుతాడు అని అనుకుంటున్నా. ఎందుకు అంటే పెట్టిన సెక్షన్స్ అంత తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా తమ మాడిఫైడ్, ప్రకాష్ రాజు కూడా ఇప్పుడే జస్ట్ వీడియో ఫార్వర్డ్ చేశాడు. అతను ఈ వాయిస్ మెసేజ్లు అంతా కూడా మ్యానిపులేట్ చేసి అంతా, అంటే ఎప్పుడో నెల క్రితం ఒకటి, 2 నెలల క్రితం ఒకటి, 3 నెలల క్రితం ఒకటి మాట్లాడిందంతా కంబైన్ చేశాడు, ఒకటిగా చేసి దాన్ని ఈరోజు మీడియాకి రిలీజ్ చేసి అరెస్ట్ అయిపోతున్నారు. నేనైతే నా తరపున వాదనలు అయితే నేను వినిపిస్తా, ఖచ్చితంగా ఈ వాదనలు వినిపిస్తా. ఈ వాదనలు మరి మెజిస్ట్రేట్ గారు ఏమి అప్రిషియేట్ చేస్తారో నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ రెండోది, మీడియాలో ఇంకోటి కూడా రాంగ్ ప్రొజెక్షన్ వస్తుంది. రావణ్ హైకోర్టుకి అప్రోచ్ చేయడానికి, హైకోర్టుకి రావణ్ వెళ్ళాల, ఏ కేసులో కూడా రావణ్ హైకోర్టుకి వెళ్ళాల. దళిత క్రిస్టియన్ ఫోరం అనేటువంటి ఒక ఫోరం రావణ్ తరపున కేసు వేసింది, వాళ్ళు థర్డ్ పార్టీస్.
వాళ్ళు వేసినటువంటి కేసుకి రావణ్కి సంబంధం లేదు. ఎందుకంటే రేపొద్దున ఆ కేసులో ఏమన్నా హైకోర్టులో నెగిటివ్ అయితే అది మీడియా రావణ్ వేసినట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వొద్దని కోరుతున్నా. రావణ్కి రావణి యొక్క సమస్యని దగ్గరగా అర్థం చేసుకున్నటువంటి దళిత క్రిస్టియన్ ఫోరం అనేటువంటి ఒక సోదరుడు, ఆ సోదరుడు హైకోర్టులో కేసు వేశాడు. ఏమని? అన్ని కేసులన్నీ కూడా కంబైన్డ్‌గా చేయమని ఒక పిటిషను, రావణ్‌ని హెబియస్ కార్పస్ పిటిషన్ ఒకటి వేశారు. రావణ్ ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి హైకోర్టు దాంట్లో ఇంటర్‌వెన్ అవ్వదు. అంటే రావణ్ మీద పెట్టిన కేసులు అన్నీ కలిపి విచారణ చేయాలి అంటే రావణ్ కేసు వేసుకోవాలి, రావణ్ తరపున వాళ్ళ మిసెస్ వేయాలి తప్ప థర్డ్ పార్టీ కేసు వేయడానికి లేదు. బట్ ఎనివే వాళ్ళు వేశారు కాబట్టి మనం ఎవరిని వాళ్ళు అనటానికి లేదు. కానీ ఇది రావణ్ వేయలేదు. దయచేసి మీడియా సోదరులు దీన్ని గమనించండి. రేపొద్దున హైకోర్టులో ఏదైనా నెగిటివ్‌గా వస్తే రావణ్ కేసు ఓడిపోయాడు, రావణ్ కేసు ఓడిపోయాడు అనే ఒక ఇంప్రెషన్ మీరు ఇస్తారు కాబట్టి నేను ముందుగానే దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాను.